శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా తిథివార నక్షత్ర యోగ కరణాది వివరాలను శుభతిథి అంశంలో చూద్దాం. ఆంగ్ల తేదీ 2వ తేదీ 4వ నెల 2024 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శభగతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి మధ్యాహ్నం 3:20 వరకు తదుపరి నవమి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 6:36 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. పరిఘ యోగం మధ్యాహ్నం 2:46 వరకు తదుపరి శివం యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 3:20 వరకు తదుపరి గరజీకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 2:18 నుండి 3:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:49 నుండి 11:36 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:55 నుండి 3:29 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారణ చేసినట్లయితే ఈనాడు మంగళవారం కనుక ఈ మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణతో పాటు కుజగ్రహ సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణ. అందున ఈనాడు తిథి వారాల కలయికని అనుసరించి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ, ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతాం. ఇవాళ దుర్గా అమ్మవారి ఆరాధనలో భాగంగా ఎర్రని అక్షతలతో అమ్మవారి స్తోత్రపారాయణ చేసి అర్చన చేసినట్టయితే సమస్త ఈతిబాధలు తొలగడంతో పాటు సమస్త కామ్యాలు కూడా సిద్ధిస్తాయి. అటువంటి దుర్గా కృపకు అందరూ పరిపూర్ణంగా పాత్రలు అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు, అవసరమైన సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాలు తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు ఏ రాశి వారికి ఏ దైవం అనుకూలిస్తాడో, ఏ దిక్ ప్రయాణం లాభిస్తుందో, ఏ రంగు దుస్తుల్ని ధరిస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయో, ఏ సంఖ్య ఏ రాశి వారికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు పాల్గొన బహుళ అష్టమి మంగళవారం, నక్షత్రం పూర్వాషాఢ. నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో బుధుడు వక్రీకరించి ఉన్నాడు, మేషంలోనే గురువు ఉన్నాడు. కన్యలో కేతు ఉన్నాడు, ధనుస్సులో చంద్రుడున్నాడు, కుంభంలో కుజ శనుడున్నారు, మీనంలో శుక్ర రవి రాహు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాన్ని క్రమంగా చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతిదీ అనుకూలంగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రయత్నం మాత్రం తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. ఉద్యోగం చేస్తుండే వారికి ఒత్తిడి ఏమాత్రము ఉండదు, కానీ వీరే ఆందోళన పడుతూ ఒత్తిడి ఉన్నట్లుగా అనుభవాన్ని పొందుతూ ఉంటారు. వృత్తి చేస్తుండేటటువంటి వారికి నిర్లక్ష్య భావం ఏమాత్రం ఉండదు, కానీ సంపూర్ణంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నానా అనే చిత్రమైన ఆలోచన కలుగుతూ ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తుండే వారికి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది, కానీ ఒకవేళ నష్టపడుతూ ఏమైనా వ్యాపారాన్ని చేస్తున్నానా అనే ఆత్మీయ సంశయ భావం కలుగుతూ ఉంటుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు ఆంజనేయ స్వామిని కానీ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే సంపూర్ణమైన మనోబలం ఏర్పడుతుంది, కార్య పరిష్కారం జరుగుతుంది శుభంగా. మేషరాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. మేషరాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి తెలుపు. మేషరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ఏ పనైనా చేయగలిగినటువంటి ధైర్య సాహసాలతో ఉంటారు. అధర్మాన్ని చేయకూడదనే గట్టి పట్టుదలతో ఉంటారు. అసత్య వాదనే ఉండదు. వృత్తి చేస్తుండేటటువంటి వారు
సంపూర్ణమైనటువంటి ధర్మబద్ధ విధానంతో సాగుతూ ఉంటారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు ధరలని మార్చడం, పెంచడం వంటివి లేకుండా ఉన్నట్టుగా వ్యాపారాన్ని చేస్తూ మంచి లాభాన్ని పొందగలుగుతారు. నిరుద్యోగులు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా దాదాపుగా ఫలించే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి వెనుక చూడవలసినటువంటి అవసరం ఉండదు. వృషభ రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి. ఆంజనేయ అనుగ్రహం కానీ కలిగినట్లయితే, నిత్యం సుందరకాండ పారాయణాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే చెప్పలేనంతటి సాహసం కలుగుతుంది, కార్యలాభం సిద్ధిస్తుంది. వృషభ రాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. వృషభ రాశి వారికి అనుకూలించే రంగు నేటికి నీలం. వృషభ రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా చక్కగా ఉంటుంది. బంధుమిత్రులు వచ్చినప్పటికీ కూడా కుటుంబ సమస్యలు ఏమాత్రం వాళ్ళ ముందు తెర మీదికి రానీయకుండా చూస్తారు. పాతకాలపు మిత్రుల్ని కలవాలనేటటువంటి ఆలోచనతో వెళ్ళి పూర్వ పరిచయాల్ని పునరుద్ధరించుకోగలుగుతారు. పిలిచినటువంటి ప్రతి వారి ఇళ్ళకి కూడా వివాహాలకి వెళ్ళాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. దాదాపుగా అందరిళ్ళకి వెళ్తారు. చక్కనైనటువంటి మైత్రీ భావాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తోటి ఉద్యోగులకి, క్రింది ఉద్యోగులకి కూడా సహాయ సహకారాలని అందిస్తూ చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలని తమ కార్యాలయంలో, అలాగే తమకి దగ్గరున్నటువంటి పరిచితుల మధ్య కలిగి ఉంటారు. మిథున రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం కనకదుర్గాదేవి. కనకదుర్గా స్తుతిని కానీ చేస్తూ ఉన్నట్లయితే ఆమె ప్రతి విషయంలోనూ ముందుకు ప్రోత్సహిస్తూ కార్యాన్ని సాధింపజేస్తుంది. మిథున రాశి వారికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. మిథున రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు నలుపు. మిథున రాశి వారికి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నైపుణ్యం పెద్దగా ఉండకపోయినప్పటికీ కూడా నైపుణ్యాన్ని సాధించాలనే ఆలోచనతోనే ఉంటారు తప్ప నిరుత్సాహ భావాన్ని కలిగే ఉండరు. వ్యాపారాన్ని చేస్తుండేటువంటి వారికి పెద్దగా పెట్టుబడి లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి పెట్టుబడితోనే వ్యాపారాన్ని చక్కగా చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి అసంతృప్త భావన వారిలో గోచరించదు. విద్యార్థులు ప్రతి పరీక్షని కూడా విజయవంతంగా గెలుస్తానేటటువంటి ఆలోచనతోనే రాయగలుగుతారు. అదే ధైర్యంతో ఉంటారు. దాదాపుగా అన్ని పరీక్షల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు. 1-2 ఉత్తమ ఫలితాలని సాధించగలుగుతారు కూడా. కర్కాటక రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం షిరిడీ సాయి. నిత్యం గురు చరిత్రని పారాయణం చేస్తున్నట్టయితే శత్రు పరాజయం సిద్ధించి మిత్ర లాభం కలుగుతుంది. కర్కాటక రాశి వారికి నేడు తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కర్కాటక రాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. కర్కాటక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ప్రతి విషయంలోనూ అసంతృప్త భావన గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వారి వివాహాల గురించినటువంటి ఆలోచన మధ్యమ ఫలితాన్ని మాత్రమే ఇస్తుంది తప్ప సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం తక్కువగా అనిపించవచ్చు. వృత్తిని చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తి అంత లాభదాయకంగా గోచరించకపోవచ్చు. అయితే మరో వృత్తిని చేపట్టాలనేటటువంటి ధైర్యం ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి వ్యాపారాన్ని మార్చాలనే ఆలోచన తాత్కాలికంగా కలగచ్చు. కానీ కొత్తదైనటువంటి వ్యాపారం చేయడానికి తగినటువంటి అనుభవం లేదు కదా అనేటటువంటి ఆలోచన కారణంగా వెనుకడుగు వేయచ్చు. సింహరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం దుర్గాదేవి. దుర్గాదేవిని కానీ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే చెప్పలేనటువంటి ధైర్యం వ్యక్తికి లభిస్తుంది. విఘ్నాలు తొలగే అవకాశం కూడా ఉంటుంది. సింహరాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. సింహరాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. సింహరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ఏ విధమైన అసంతృప్తి కలిగే ఉండరు. ఏ విధమైన సంశయాస్పద భావన వారికి కలగదు. దేంట్లోనైనా సరే దూసుకుపోగలవనేటటువంటి మనోధైర్యంతో ఉంటారు.
ఎవరైనా ప్రత్యేకంగా ఒక సంస్థలో పెట్టుబడి పెట్టవలసింది అని ప్రార్థించినట్టయితే నిర్భయంగా కాదు అని చెప్పగలిగిన గుండె ధైర్యంతో ఉంటారు. అనుకూలుడైనటువంటి వారు మోసం చేయాలని ఏదైనా వంచనపూర్వకంగా ప్రయత్నం చేసినా దాంట్లో పడనే పడరు. దూరభార ప్రయాణాన్ని చేయవలసి వచ్చినా వెనుకాడరు. తగినటువంటి సౌకర్యంతో ప్రయాణాన్ని చేస్తారు. ముఖ్యంగా అనారోగ్య భావన ఏమాత్రము లేకుండా ఉంటారు. వృత్తుల్లో ఎవరికైనా అనారోగ్యం కలిగినా కూడా తగిన వైద్య పరీక్షలు చేయించడానికి ఏమాత్రము వెనుకాడరు, సంశయించారు. కన్యారాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం కాళికాదేవి. కాళికాదేవిని కానీ స్తుతిస్తూ ఉన్నట్లయితే దేనికి భయపడేటటువంటి అవసరమే లేకుండా చేస్తుంది. పరాజయాన్ని రప్పించదు. కన్యారాశి వారికి తూర్పు దిక్కు ప్రయాణం నేడు అనుకూలం. కన్యారాశి వారికి నేడు కలిసి వచ్చే రంగు నలుపు. కన్యారాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా ఆర్థికమైనటువంటి లాభం ఎంతుంది అనేటటువంటి ధోరణితోనే ఉంటారు. వచ్చేటటువంటి ధనం మొత్తం వచ్చినప్పటికీ కూడా ఇంకా కొంత రావాలి అనేటటువంటి ఆ ఆశాపూర్వకమైనటువంటి వ్యవహారంతోనే ఉంటారు. ఎదుటివారికి కొద్దిగా ఇది చికాకుగా అనిపించవచ్చు, అయినా లక్ష్య పెట్టరు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి అసంతృప్తి ధోరణి హెచ్చుగా ఉంటూ ఉండొచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి ఎంత లాభం వచ్చినప్పటికీ కూడా మానసికమైనటువంటి సంతృప్తి వారికి ఉండకపోవచ్చు. నిరుద్యోగులైనటువంటి వారు ఎన్ని చోట్లకి దరఖాస్తు చేసినప్పటికీ కూడా ఇంకా దరఖాస్తు చేయాలనే ఊహే తప్ప ఈ చేయబడ్డటువంటి దరఖాస్తుల్లో ఖచ్చితంగా కొన్ని ఫలిస్తాయనేటటువంటి ఆలోచనతో సంతృప్తి మాత్రం ఉండకపోవచ్చు. తులారాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం శంకరుడు. శివానుగ్రహం కలగడం కోసం నమకచమ స్తోత్ర పారాయణాన్ని లేదా పంచాక్షరి జపాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే తప్పక మానసిక ప్రశాంతతని కలిగిస్తుంది ఆ తల్లి. కన్యారాశి వారికి నేడు తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కన్యారాశి వారికి అనుకూలించే రంగు నేటికి నలుపు. కన్యారాశి వారికి అదృష్ట సంఖ్య నేడు 6. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే సంపూర్ణమైన మానసిక ఆనందంతో ఉంటారు. కష్టాన్ని 10 రూపాయలు ఇచ్చి వదులుచుకోవాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. మానసిక ప్రశాంతతకే ప్రాధాన్యాన్ని ఇస్తారు. కావలసినన్ని ప్రదేశాలని ఆనందం కోసం, విహారం కోసం, వినోదం కోసం తిరుగుతూ ఉంటారు. ఏ విధమైనటువంటి సాంసారికమైన చిక్కుకి లోబడకుండా ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యభావం గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి ఎంతైనా సరే విద్యాభ్యాసం నిమిత్తం పొదుపు పాటించకుండా ఖర్చు చేస్తారు. అతి ప్రసిద్ధమైనటువంటి ప్రదేశాల్లో మాత్రమే చేర్చాలనే గట్టి సంకల్పంతో ఉంటారు. అలాగే చేస్తారు కూడా. కుటుంబాన్ని, సంతానం విద్యార్థి దశలో ఉంటే వారిని, తల్లిదండ్రులని కూడా ఆదరించేటువంటి లక్షణంతో ఉంటారు. చెప్పుకోదగ్గటువంటి రోజుగా ఈ రాశి వారికి దీన్ని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం లక్ష్మీదేవి. శ్రీ మహాలక్ష్మిని కానీ ప్రార్థిస్తూ ఉన్నట్లయితే తప్పక ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. వృశ్చిక రాశి వారికి నేడు ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. వృశ్చిక రాశి వారికి అనుకూలించే రంగు ఆకుపచ్చన నేటికి. వృశ్చిక రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం దెబ్బతిని ఉండొచ్చు కొందరికి. ఆ ఆరోగ్యం శారీరకంగా దెబ్బతిన్నది మెల్లగా మానసిక అనారోగ్యంగా పరిణమించవచ్చు. కాబట్టి సరైనటువంటి సాంత్వన వాక్యాలని పెద్దవాళ్ళు పలికి ఆ శారీరక అనారోగ్యాన్ని తొలగించినట్టయితే మానసిక అనారోగ్యం పెరగకుండా ఉండే విధానం ఉండొచ్చు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి నిర్లక్ష్య భావం ధోరణి ఎక్కువ కావచ్చు. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి వ్యాపార ప్రచారాన్ని చేయాలనే ఆలోచన ఏమాత్రమూ లేక వ్యాపారం పెద్దగా సాగకపోవచ్చు. తాత్కాలికంగా కుంటుబడ్డ రీతిలో ఉండొచ్చు. విద్యార్థులు తమ ప్రతిభా నైపుణ్యాలని చూపించాలని అనుకున్నప్పటికీ కూడా ఎవరో మాట్లాడినటువంటి నిరుత్సాహ వాక్యాల ప్రభావం వారి మీద ఉండేటటువంటి కారణంగా సంపూర్ణ ప్రతిభని ప్రదర్శించలేకపోవచ్చు. అనుకున్నంత గొప్పదైనటువంటి ఫలితాన్ని సాధించలేకపోవచ్చు కూడా ముందునటి.
ధనురాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం సరస్వతీదేవి. సరస్వతీ స్తుతుల్ని చేసుకున్నట్లయితే సరైనటువంటి ఆలోచన సకాలంలో చేయిస్తుంది ఆ తల్లి. ధనురాశి వారికి పశ్చిమ దిక్ ప్రయాణం నేడు అనుకూలం. ధనురాశి వారికి కలిసి వచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. ధనురాశి వారి నేటి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తారు. పెద్దలైనటువంటి వారిని గౌరవిస్తూ ఉంటారు. వృద్ధులైనటువంటి వారికి తగినటువంటి సహాయ సహకారాలని ఆర్థికంగా చేయాలనే ఆలోచనకు వస్తారు. సాంఘికమైనటువంటి సేవలో భాగస్వాములవుతారు. సామాజికంగా కీర్తి ప్రతిష్టల్ని సాధించాలనే మనోభిప్రాయంతో ఉంటారు. వృత్తి చేస్తూ ఉండేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి సహాయం చేయాలనే ఉద్దేశంతో నిజమైనటువంటి సహాయాన్ని అపేక్షించేటటువంటి వారికి చేయూతనిస్తారు. వ్యాపారం సరిగా నడవనటువంటి వారికి తగినటువంటి సలహాలని సూచనల్ని ఇస్తారు. విద్యార్థులకి ఉచితంగా పాఠాలని బోధించేటటువంటి మనఃప్రవృత్తితో ఉంటారు. గొప్పగా ఉంటారు ఈ రోజున ఈ రాశివారు. మకర రాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం దక్షిణామూర్తి. దక్షిణామూర్తి స్తుతుల్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే సరైన ఆలోచనని అందించగలుగుతాడు ఆయన. శుభంకరంగా కార్యాన్ని పూర్తి చేయిస్తాడు కూడా. మకర రాశి వారికి నేడు ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. మకర రాశి వారికి అనుకూలించే రంగు నలుపు. మకర రాశి వారి నేటి అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దేవాలయాలకి, పుణ్యతీర్థాలకి, నదీ స్నానాలకి వెళ్ళాలని, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పాల్గొవాలని, దేవాలయాలకి దాన ధర్మాల రూపంలో ఏదైనా విరాళాలు ఇవ్వాలనే అభిప్రాయంతో ఉంటారు. అంతేకాక ఎక్కడైనా సరే సామాజికమైనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంటే తమ వంతు బాధ్యతని చెయ్యాలనే ఉద్దేశంతో శారీరకమైనటువంటి శ్రమదానాన్ని చేయడానికి సిద్ధపడి ఉంటారు, చేస్తారు కూడా. సంతానంలోని విద్యా ప్రతిభని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రయత్నించి సరైనటువంటి గురువు దగ్గర వారిని అభ్యాసానికి ఏర్పాటు చేస్తారు. ఖర్చు గురించి వెనుకాడనే ఆడరు. మొత్తానికి ఈ రాశివారు ఈ రోజంతా స్వయం కృషితో బాగా పైకి రావాలనే ఆలోచనతో తాము జాగ్రత్త పడతారు. సంతానాన్ని జాగ్రత్త చేస్తారు. ఇతరులకు కూడా సహాయపూర్వకమైన హస్తాన్ని చాచి చూపిస్తారు కూడా. కుంభరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం సూర్య భగవానుడు. సూర్యారాధనని కానీ చేస్తున్నట్లయితే ఏ విషయంలోనూ తిరుగు ఉండదు. కుంభరాశి వారికి నేడు ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కుంభరాశి వారికి నేడు కలిసొచ్చే రంగు తెలుపు. కుంభరాశి వారి నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా లెక్కలకి సంబంధించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో చార్టర్డ్ అకౌంటెంట్లు, అలాగే గణిత ఉపాధ్యాయులు, వారికి మంచి లాభాలు సమకూరే అవకాశం ఉంది. దర్జీలు, చెక్క పని చేసేటటువంటి వారు, అలాగే ఇనుప మరమ్మతులు కానీ ఇనుప పనులు చేసేటటువంటి వారికి కానీ మంచి ఆదాయం లభిస్తుంది. బంగారము, వెండి మొదలైనటువంటి లోహవర్తకులకి విశేషమైనటువంటి ధనలాభం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ విధమైనటువంటి అసౌకర్యం ఉన్నా కూడా సర్దుకుపోయేటటువంటి మనస్తత్వంతో ఉండడం చెప్పుకోదగ్గటువంటి విషయం. అనారోగ్యం ఎవరికి వచ్చినప్పటికీ కూడా అనారోగ్యాన్ని తొలగించేందుకు తీవ్రమైన కృషిని చేయాలనేటటువంటి ఊహతో కుటుంబంలో అందరూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. మీనరాశి వారికి మంగళవారం సందర్భంగా అనుకూలించే దైవం గణపతి. గణాధ్యక్షుడైన ఆయన్ని కానీ ధ్యానిస్తూ ఉన్నట్లయితే విఘ్నాలు తొలగుతాయి, శుభాలు లాభిస్తాయి. మీనరాశి వారికి నేడు దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. మీనరాశి వారికి నేడు కలిసొచ్చే రంగు ఎరుపు. మీనరాశి వారి అదృష్ట సంఖ్య నేటికి 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. మంగళవారం సందర్భంగా వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఆంజనేయుడు ద్వాదశ రాశుల వారికి సకల శుభాలని ప్రసాదించాలని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం.
జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి దానాలు విశేషంగా సహకరిస్తాయి. ఎలాంటి ద్రవ్యాలు దానంగా ఇస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరికైనా సరే రుణబాధలు ఎక్కువగా ఉన్నట్లయితే రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి, ఏదో ఒక విధంగా ధనం కలిసొచ్చి అప్పుల విషవలయం నుంచి బయటికి రావటానికి మంగళవారం మీ చేత్తో పూల మొక్కలు ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలా పూల మొక్కలు మంగళవారం దానం ఇచ్చిన తర్వాత దేవతా వృక్షాలైనటువంటి రావి, మర్రి, వేప ఇలాంటి చెట్లకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించాలన్నా, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించాలన్నా గురువారం పూట జామ పండ్లు దానం ఇవ్వాలి. విద్యార్థులు గురువారం జామ పళ్ళు దానం ఇస్తే విశేషంగా విద్యారంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నప్పుడు కుటుంబ కలహాల నుంచి సులభంగా బయటపడి కుటుంబంలో ప్రశాంతకర వాతావరణం చోటు చేసుకోవాలంటే దేవాలయానికి పత్తితో తయారు చేయబడిన ఒత్తులు దానంగా ఇవ్వాలి. మీరు దానంగా ఇచ్చినటువంటి ఒత్తులు దేవాలయంలో దీపారాధనకి వినియోగింపబడినట్లయితే కుటుంబ కలహాల తీవ్రత తగ్గిపోతుంది, కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. దేవాలయానికి ఒత్తులు దానం ఇవ్వటం వీలు కాని పక్షంలో ఎవరైనా ముత్తైదవులకి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు ఒత్తులు దానం ఇచ్చినా కూడా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా అభివృద్ధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి దేవాలయానికి నూనె దానం ఇవ్వాలి. దేవాలయానికి నూనె దానం ఇస్తే ఆ నూనె దీపారాధనకు దేవాలయంలో వినియోగింపబడినట్లయితే మీకున్న దోషాల తీవ్రత తగ్గుతుంది, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, నరపీడ ఎక్కువగా ఉన్నవాళ్ళు వీటిని అధిగమించటానికి బూడిద గుమ్మడికాయ మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా నామ నక్షత్రం ఉన్న రోజు లేదా మంగళవారం రోజు లేదా అమావాస్య రోజు ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే పితృదోషాలు పితృశాపాలు ఉన్నట్లయితే అవన్నీ తొలగింపజేసుకొని పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి జలదానం చేయాలి. దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు దానం ఇస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి విష్ణు ఆలయంలో విష్ణుమూర్తి సమక్షంలో కొబ్బరికాయ ఎవరికైనా తాంబూలంలో ఉంచి దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇస్తే కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే నిద్ర సరిగా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు నిద్రలేమి సమస్య అధిగమించడానికి పాలు దానం ఇవ్వాలి. మానసిక అశాంతి తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందటానికి పంచదార ఎవరికైనా దానం ఇవ్వాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే ఆకుకూరలు దానం ఇవ్వాలి. అలాగే అధికార పదవులు లభించాలంటే ప్రమోషన్లు తొందరగా రావాలంటే వేద పండితుడికి పాదరక్షలు దానం ఇవ్వాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే దుంపకూరలు దానం ఇవ్వాలి. ఇలా ఒక్కొక్క దానం ఇస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం కలుగుతుంది. యజమాన కృతం పాపం అన్నమాశ్రిత్య తిష్టతే అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా నామ నక్షత్రం ఉన్న రోజు అన్నదానం దేవాలయంలో చెయ్యండి. దానివల్ల సమస్త పాపాలు తొలగింపబడతాయి. ఎప్పుడైనా సరే దానాలు ఇచ్చేటప్పుడు రావి చెట్టు క్రింద కానీ నదీ తీరంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ ఇచ్చే దానాలు కొన్ని వేల రెట్లు ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. కాబట్టి జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు అధిగమించటానికి ఇలా ప్రత్యేకమైన దానాలు నిర్వహించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే తులసి దళాలు కోసేటప్పుడు, మారేడు దళాలు కోసేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, శివకేశవుల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి తులసి దళాలు మారేడు దళాలు కోసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.